అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ స్టూడియోస్. మీ అందరికీ తెలుసు నేను బయట తిరుగుతూ ఉంటా, వ్లాగ్ చేస్తూ ఉంటా, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటా. కానీ నా ప్రతి వీడియోలో మీకు సౌండ్ క్లారిటీ అనేది చాలా మంచిగా వస్తుంది, ఇంత నాయిస్ డిస్టర్బెన్స్ అనేది రాదు. దానికి కారణం ఏంటంటే మైక్. ఇది చూసుకోవచ్చు, ఈ డిజిటెక్ మైక్ అన్నమాట. సో ఈ మైక్ నేను నా ప్రతి వీడియోలో వాడుతూ ఉంటా కాబట్టి అసలు నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోతుంది, ప్లస్ మంచి వాయిస్ వస్తుంది. ఇది ఈ మైక్ కూడా, ఇది జెనిరియో. సో ఇది కూడా నేను యూజ్ చేస్తూ ఉంటా రీల్స్ పర్పస్. సో ఇవాళ మీ అందరికీ నేను డిజిటెక్ గురించి చెప్తా, ఇది ఎందుకు కొనాలో అది కూడా చెప్తా. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్ అనమాట. బెస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మైక్ ఫోన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, కెమెరాకి కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే 2-in-1 అనమాట. సో ఇలాంటి మైకే మనకు కావాలా. సో ఇప్పుడు నేను మీ అందరికీ దీన్ని రివ్యూ చేసి చూపిస్తా. ఇప్పుడు మీరు అందరూ సౌండ్ వింటున్నది ఈ మైక్ది. నేను ఒక్కసారి మా కెమెరామెన్కి నేను చెప్తాను, ఒకసారి అది ట్రాన్స్మిటర్ని మీరు రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే మీకు సౌండ్ క్లారిటీ అనేది ఎట్లా వస్తుంది తెలుస్తుంది. సో ఈ సౌండ్ వచ్చేసి నా ఫోన్ సౌండ్, ఓకేనా. సో ఇది నా ఫోన్ సౌండ్. అండ్ ఇప్పుడు ఈ మైక్ది వినండి. ఇప్పుడు సౌండ్ వింటున్నది ఇగో ఈ మైక్ది, ఓకే. సో ఇది వచ్చేసి జెనిరియో. దీని ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, కేవలం ఒక 1000 రూపాయల్లో వచ్చేస్తుంది. కాకపోతే ఇది కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది. ఎవరికైతే నార్మల్గా రీల్స్ చేస్తారో వాళ్ళకి చాలా ఈజీ, చిన్న చిన్న వీడియోస్ చేస్తారో చాలా ఈజీ. కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది. సో ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ప్రతి దానికి ఈ మైక్ అనేది చాలా బెస్ట్. సో దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. దీని కాస్ట్ ఎంత అది కూడా చెప్తా. సో మీరు అందరు చూసుకోవచ్చు గైస్, 2 మైక్లు ఉన్నాయి. సో ఇవన్నీ చార్జర్ కేబుల్ అనమాట, ఓకేనా. సో చలో ఇప్పుడు మనము దీని సౌండ్ వినిపిస్తా ఎట్లా వస్తుంది ఏందనేది. సో ఇది వచ్చేసి డిజిటెక్, మీరు చూసుకోవచ్చు పేరు. ఇక్కడ రిసీవర్ అని రాసి ఉంది చూడండి, రిసీవర్. ఇది రిసీవర్, ఇవి 2 ట్రాన్స్మీటర్ ఇవి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ కోసం వైర్లు ఇచ్చిండు. ఇవి ఛార్జింగ్ వైరు, అన్నీ ఇస్తాడు, అన్నీ కంపల్సరీ ఇవ్వాల్సిందే. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మెయిన్ అనేది, ఇది మన ఫోన్ కోసం, ఇది ఫోన్ కోసం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి కెమెరా కోసం. ఇది కెమెరా ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి మనం ఫోన్ది యూజ్ చేద్దాం, ఓకే. ఇప్పుడు ఈ మైక్ని నేను దీన్ని ఇలా ఆన్ చేసుకోవాలా. దీని సౌండ్ క్లారిటీ వినిపిస్తా. గ్రీన్ లెక్క ఆన్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకోవాలి సైడ్లో. గుర్తుపెట్టుకోండి, ఇది రిసీవర్కే పెట్టాలా, ట్రాన్స్మిటర్కి పెట్టొద్దు. చూసుకోండి, ఇది ఇట్లా పెట్టుకోవాలా. ఇది వచ్చేసి మనం మన ఫోన్కి పెట్టుకోవాలా. సో ఇప్పుడు మన కెమెరామెన్ నేను చెప్తా ఇది పెట్టండి ఫోన్ కానీ. సో ఇప్పుడు నేను ఈ మైక్ కూడా ఆఫ్ చేసేస్తా. ఈ మైక్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు నా కెమెరా సౌండ్ వింటున్నారు. ఇప్పుడు డిజిటెక్ సౌండ్ వినండి. ఆన్ చేసుకుందాం. ఇగో ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్తో ఆన్ చేసుకోవాలా. ఇప్పుడు మీరు సౌండ్ వింటున్నది మైక్ ద్వారానే, ఓకేనా, మైక్ ద్వారానే. సో నేను మీకు రోడ్ల అంటే రోడ్ మీద తీసుకుపోయి ఈ సౌండ్ క్లారిటీ ఎలా వస్తుంది అనేది నేను ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను, ఓకేనా. సో మన కెమెరామెన్. సో గైస్ మీరు వింటున్నది ఇప్పుడు మైక్ది. సో నేను కొంచెం దూరం వరకు పోతా, దీని రేంజ్ కూడా చూద్దాం ఎంతవరకు వస్తుంది. హలో 1 2 3 మైక్ టెస్టింగ్, హలో. సో చూసుకోవచ్చు నేను చాలా దూరం వరకు వచ్చాను. మీరందరూ, ఐ హోప్ మీ అందరికీ నా సౌండ్ అయితే వినిపిస్తుందేమో. నేను ఇప్పుడు దగ్గర ఒక 30 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను, ఇంకొక 10 మీటర్ దూరం పోతున్నా. సో సౌండ్ క్లారిటీ మీ అందరికీ అర్థమవుతుండొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్నాను. సో దీని సౌండ్ క్లారిటీ ఎలా వస్తుంది మీకు అర్థమవుతుండొచ్చు. అండ్ బయట నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వస్తుందా లేదా, అంటే బండ్ల సౌండ్ వస్తుందా లేదా, అది కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. ఈ మైక్ సౌండ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే దీని పని ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో బండ్ల సౌండ్ కానివ్వండి, వేరే వాళ్ళ సౌండ్ కానివ్వండి, అది అన్నీ నాయిస్ క్యాన్సిలేషన్ చేసి మన నాయిసే మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఈ మైక్ సౌండ్ ఎలా వచ్చింది మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాము. సో మనమైతే దీని సౌండ్ క్లారిటీ అయితే విన్నాము. మనకు 2 మైక్స్ వచ్చాయి అన్నమాట. సో ఇది కూడా ఉంది, దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి
కేవలం 2500. నేను ఇక్కడ లింక్ కూడా ఇచ్చేస్తా, ఈ లింక్ త్రూ కొనుక్కోండి, మీకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది. మీరు ఆఫ్లైన్లో అంటే షాప్లో పోయి కొన్నారంటే అక్కడ మీకు ఎక్కువ ప్రైస్ వస్తుంది, మేబీ 3500 రావచ్చు, 4000 కూడా రావచ్చు. ఇది ఆన్లైన్లో కొంటే మీకు తక్కువ వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్లీ మీకు కంపెనీ ఫ్లిప్కార్ట్ నుంచి డైరెక్ట్లీ మీ దగ్గరకు వస్తుంది కాబట్టి తక్కువలో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్. ఎవరైతే వ్లాగ్స్, ఇంటర్వ్యూస్, షార్ట్ ఫిల్మ్స్ ప్రతి దానికి ఇది బెస్ట్ మైక్. దీనికన్నా కాస్ట్లీ మైక్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇది బెస్ట్లో బెస్ట్ అన్నమాట. సో ఇది మీ అందరికి నేను రికమెండ్ చేస్తున్నా. ఇక్కడ లింక్ కూడా ఇస్తా, ఈ లింక్ త్రూ కొనుక్కోండి. అండ్ చిన్న మైక్ కూడా చూపించాను కదా, కాలర్ మైక్, దాని లింక్ కూడా ఇస్తా. అది కొనుక్కోవాలన్నా అది కొనుక్కోవచ్చు. రెండు బెటర్ ఎందుకు అంటున్నానంటే, చిన్న మైక్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూకి పనికిరాదు అది, ఎందుకంటే దాని డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, దీని రేంజ్ ఎక్కువ ఉంటుంది. మీరు కేవలం 50 మీటర్స్ కన్నా ఎక్కువ దీన్ని వాడుకోవచ్చు. ఓకేనా గైస్? సో నేను రికమెండ్ చేస్తున్నా, లింక్ ఇస్తాను, పోయి తీసుకోండి. ఎటువంటి డౌట్ లేదు, ఆలోచించకండి, డైరెక్ట్లీ కొనుక్కోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.